చెప్పు. నా పేరు నరసింహులు. జంచెడులో పిచ్చి కుక్క ఒక 20 మంది వరకు కరుచుకుంటూ పోతుంది. దాని చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ దానిని చేసి పట్టుకొని పోయి దానికి మరి దాన్ని ఏం చేస్తారో చేయాలి. దానికి సంబంధించి ఇంకా కూడా దాన్ని అట్లే వదిలేస్తే ఇంకా మందిని కూడా ఖర్చుకుంటూ పోతుంది. దాని సంఖ్య అనేది పెరిగిపోతుంటుంది కనుక దాన్ని అరికట్టాలని మున్సిపల్ వాళ్ళని అంతా కూడా మనం కోరడమైంది. ఇదివరకే మేము చెప్పడమైంది, కానీ దాన్ని నిర్లక్ష్యంగా ఉండడం వలన అది ఇంకా కూడా మంది మీదకి ఎక్కువ కొరికే అవకాశాలు ఉన్నాయి. దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేయాలని మనది. రాత్రి ఇంచుమించు 2 గంటల ప్రాంతంలో ఆ కుక్క వచ్చి వీధిలో పడుకున్న వారిని మెడ వైపు కానీ లోపల ఉన్న భాగాల వైపు కానీ పిక్కలు బట్టి కొరికితే అవి కండలు కూడా చీలిపోయి ఎక్కువ ప్రమాదం ఉంది. మరి దాని విషయంలో కూడా కొంచెం చూసుకొని ట్రీట్మెంట్ చేపియాలి. వాళ్ళకైతే మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఒక 15 నుంచి 17 మంది వరకు సేమ్ పరిస్థితి అందరికి అట్లనే ఉంది. దాని విషయంలో మాత్రం అంతా మున్సిపల్ అధికారులు కానీ అంతా కూడా చేయాలని మనవి. అంటే నా పేరు గట్టిగా గట్టిగా ఈ జంషెడ్ల 4-5 వార్డులలో కుక్కలు పిచ్చి కుక్కలు తయారైనవి. పబ్లిక్ ని ఎంబడి వాడి కొరుకుతుండవి. ఆ ఎంబడే ఈ మున్సిపాలిటీ ఆఫీసరు స్పందించి దానిని ఏరియేత కార్యక్రమం చేస్తే బాగుంటది. ఇప్పటికి ఒక 7-8 మందికి కొరకబడింది. 7-8 మంది హాస్పిటల్ పోయినారు. ఇంకా 8-9 మంది ఊర్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి తరలించాలని మేము చెప్పినాము. మెరుగైన వైద్యం వాళ్ళకి అందిస్తే బాగుంటది. రెండోది, ఈ మున్సిపాలిటీ ఆఫీసర్ మాత్రం ఈ 2 వార్డుల మీద ఇవాళ దృష్టి పెట్టి ఈ ఏరియేత కార్యక్రమంలో వాళ్ళు చురుకుగా పాల్గొనాలని నా మనవి. మొత్తం ఎంతమంది కలిసి? అదే 16-17 వరకు మాకు 6 మంది దృష్టికి వచ్చింది. ఇంకా ఉన్నారంట, చాలా మంది ఉన్నారంట. 16-15 వరకు ఉన్నారంట. మా దృష్టికి హాస్పిటల్ వరకు 7 నుంచి 8 మంది వరకు పోయినారు. భయంకరంగా 2-3 కుక్కలు అయినవి. మొత్తం కుక్కల బాధలు మాత్రం ఎక్కువ అయినాయి. పొద్దున్న లేస్తే అదే పని అయింది. మొత్తం భయాలు జనాలల్లా. స్పాట్ల వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీసర్ స్పందించి ఈ ఏరియేత కార్యక్రమాన్ని కుక్కల్ని తీసుకుపోయే కార్యక్రమం చేయాలని నా మనవి. అట్లనే ఈ మున్సిపాలిటీ వాళ్ళు రాకముందే మా గ్రామ పంచాయతీలో యూత్ ఏమి చేసినారో 30 నుంచి 40 మంది పిల్లలు కట్టెలు పట్టుకొని దాన్ని ఎండాడడం జరిగింది. అడవి పూలు పోయినవి. అడవిలో కూడా మాకు దొరకడం లేదు. మా వాళ్ళు అయితే శ్రమ పడుతున్నారు. అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ కొట్టి సంపాలనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఎమ్మడే మీరు మున్సిపాలిటీ సిబ్బంది యాక్షన్ తీసుకొని దానిని తీసుకుపోయే కార్యక్రమం చేయాలని నా మనవి.